Hi friends, good evening to everyone. Welcome to Smart Stop Loss Trading channel. Welcome to the session of pre-market and post-market analysis of Bank Nifty 6th in June. ఈరోజు మార్కెట్లో మనకి ఎటువంటి టైప్ ఆఫ్ ఎంట్రీస్ వచ్చాయో అదేవిధంగా రేపటి మార్కెట్ ఎటువంటి టైప్ ఆఫ్ పాసిబిలిటీ అండ్ లిక్విడిటీ ఏరియాస్ ఉన్నాయో ముందుగానే మనం ఇప్పుడు క్లాసులు చర్చించుకోబోతున్నమాట. మీకు కనుక నా ఎక్స్ప్లెనేషన్ కానీ అనాలిసిస్ కానీ ఎటువంటి పాయింట్ ఆఫ్ టైంలో నేను నచ్చినట్లయితే ప్లీజ్ ఈ వీడియోని లైక్ చేయండి. అదేవిధంగా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. సో నిన్న వీడియో పెట్టుంటే నాకు తెలిసి ఈరోజు మీరు కూడా ఎంట్రీస్ ప్లాన్ చేసి ఉండొచ్చేమో ఎంట్రీస్. బట్ స్టిల్ ఏంటంటే నేనేమనుకున్నానంటే ప్రజెంట్ అంటే వార్ సిచ్యువేషన్స్ నడుస్తుంది కదా. సో వార్ సిచ్యువేషన్ నడుస్తున్నప్పుడు మొన్న గ్యాప్ డౌన్ అయింది కదా. సో మళ్ళీ ఈ 2 days కూడా సాటర్డే సండే కూడా చాలా వరస్ట్గానే అక్కడ వాళ్ళు ఫైటింగ్ చేసుకుంటున్నారు కాబట్టి మళ్ళీ ఏమైనా పెద్ద గ్యాప్ డౌన్ అవుతుంది కదా. సో అనాలిసిస్ వర్కౌట్ అవుతాయేమో అని చెప్పేసి నేను అనుకున్నాను అనమాట. బట్ ఏమైంది అంటే అసలు మొన్న ఏం జరిగిందో డే టైం ఫ్రేమ్ నుంచి ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వద్దాం. ఏంటంటే మొన్న ఫ్రైడే చాలా మార్కెట్లో చాలా పెద్ద గ్యాప్ డౌన్ అయింది. చాలా పెద్ద గ్యాప్ డౌన్ అయితే యాక్చువల్లీ ఏం జరిగిందంటే ఇక్కడ చూసుకుంటే మార్కెట్స్ ఓవరాల్గా బుల్లిష్ సైడ్ ఉన్నాయి, కాకపోతే పుల్ బ్యాక్. ఓకే, సో పెద్ద గ్యాప్ డౌన్ ఓపెన్ అయిన తర్వాత జనరల్గా అందరూ ఏమనుకుంటారు, డౌన్ ట్రెండ్ వైపు వెళ్ళిపోతుంటారు. అయితే ఇక్కడ ఏమైందంటే లాస్ట్ పుల్ బ్యాక్ డే టైం ఫ్రేమ్లో లాస్ట్ పుల్ బ్యాక్ ఇండ్యూస్మెంట్ తీసుకుందన్నమాట మార్కెట్ అనేది. అట్ ద సేమ్ టైం 15 minutes టైం ఫ్రేమ్లోని అక్కడ మనకి మంచిగా ఈక్వల్ లోస్ అనేవి ఉన్నాయన్నమాట. ఇటువంటి చూడండి. ఓకే, సో ఏమైంది ఇక్కడ ఫస్ట్ క్యాండిల్ అప్ సైడ్ క్లోజ్ అయింది, అప్ సైడ్ క్లోజ్ అయ్యి మార్కెట్ కూడా అప్ సైడ్ సస్టైన్ అయింది. ఓకే, ఎండ్ ఆఫ్ ది డే టైం ఫ్రేమ్ క్యాండిల్ అనేది అప్ సైడ్ సస్టైన్ అయింది. ఓకే, సో అందుకే ఏమనుకున్నానంటే చెప్దాము ఇక్కడ ఎంట్రీ ఉన్నది అని చెప్పేసి. ఎక్కడ ఎంట్రీ అంటే చూసుకుంటే పుల్ బ్యాక్, ఇంటర్నల్ పుల్ బ్యాక్. ఓకే, సో ఇండ్యూస్మెంట్ మొన్నే జరిగింది ఫ్రైడే. ఓకే, 15 minutes టైం ఫ్రేమ్ లాస్ట్ పుల్ బ్యాక్ ఇండ్యూస్మెంట్ తీసుకొని అప్ సైడ్ క్లోజ్ అయ్యి మార్కెట్ మంచిగా అప్ సైడ్ క్లోజ్ అయింది అనమాట. ఓకే, బుల్లిష్ అండ్ గల్ఫింగ్ కూడా మంచిగా అప్సైడ్కి ఫామ్ చేసింది అనమాట. అయితే ఎంట్రీ ఎలాగా అంటే ఇప్పుడు చూసుకుంటే మార్కెట్ ఫ్లాట్గా ఓపెన్ అయింది. ఫ్లాట్గా ఓపెన్ అయ్యి సో సింపుల్. మొన్న ఇక్కడ చెప్పాను కదా 15 minutes టైం, అదే మొన్న ఫ్రైడే రోజు లాస్ట్ 10 minutes నుంచి 2.5 నుంచి ఈ అప్సైడ్కి వెళ్ళింది కదా, లిక్విడిటీ స్వీప్ ఆఫ్ చేసుకుంటూ ఇక్కడ లిక్విడిటీ స్వీప్ చేసి మళ్ళీ ఏంటంటే డే టైం ఫ్రేమ్ ప్రకారం ఇండ్యూస్మెంట్ తీసుకొని ఓకే మార్కెట్ అన్ని విధాలుగా ఏంటంటే అప్ సైడ్కి లిక్విడిటీ స్వీప్ చేసుకుంటూ వెళ్తుందన్నమాట. ఓకే, ఎర్లీ మార్నింగ్ ఒకవేళ ఫ్లాట్గా ఓపెన్ అయితే ఇక్కడ ఎంట్రీ ఇలా చెప్దామని చెప్పేసి అనుకున్నాను. కాకపోతే ఏంటంటే నేను ఏమనుకున్నాను అంటే భారీ గ్యాప్ డౌన్ అయిపోతే చెప్పిన అనాలిసిస్ వేస్ట్ అయిపోతుంది, ఎలాగో మనం చెప్తున్నా కూడా పెద్దగా ఎవరు చూడట్లేదు కదా అని చెప్పేసి నేను లైట్ తీసుకున్నాను అనమాట. సో అందుకే చూసారా, నాకు మీరు ఎవరు ఎంకరేజ్ చేయకపోతే పెద్దగా చూస్తున్న వాళ్ళు కూడా ఎంకరేజ్ చేయకపోతుంటే మినిమం వీడియోని లైక్ చేయకపోతుంటే నాకు ఎలాగే చెప్పబోద్ది కావట్లేదు. సో మీరు చూడండి, మంచి ఎంట్రీ మిస్ అయిపోయారు. సింపుల్ ఎంట్రీ ఏం లేదు. ఇక్కడ చూసుకుంటే ఇక్కడ లాస్ట్ పుల్ బ్యాక్ మాట మొన్న. ఓకే, 15 minutes టైం ఫ్రేమ్ లాస్ట్ పుల్ బ్యాక్ ఇండ్యూస్మెంట్ తీసుకొని మార్కెట్ అప్సైడ్ క్లోజ్ అయిన తర్వాత చూసుకుంటే మళ్ళీ మనకి ఈరోజు ఫ్లాట్గా ఓపెన్ అయిన తర్వాత మార్కెట్ ఇక్కడ బ్యాక్ సైడ్కి ఇలా వచ్చింది. బ్యాక్ సైడ్కి వచ్చిన తర్వాత ఇక్కడ ఎంట్రీ ప్లాన్ చేస్తారు అనమాట. ఓకే, ఇక్కడ ఇంబ్యాలెన్స్ కూడా ఉన్నది, ఇక్కడ ఎంట్రీ ఇలా ప్లాన్ చేసుకుంటారు. ఇక్కడ ఇలా ఎంట్రీ ప్లాన్ చేసుకుంటారు, సింపుల్ ఎంట్రీ. ఓకే, టార్గెట్ ఎక్కడ వరకు ఇలా పెట్టుకుంటారు, ఫస్ట్ టార్గెట్ చూసుకుంటే ఇక్కడ వరకు ఇలా పెట్టుకుంటారు. సో చూసుకుంటే రిస్క్ రివార్డ్ కూడా చాలా మంచి రిస్క్ రివార్డ్ వస్తుంది అన్నమాట. ఇక్కడ మనకి అప్రాక్సిమేట్లీ చూసుకుంటే 1:5 వస్తుంది ఫస్ట్ టార్గెట్కి. నెక్స్ట్ సెకండ్ టార్గెట్ చూసుకుంటే ఇక్కడ వరకు ఇలా పెట్టుకుంటారు అన్నమాట. 1:8 అప్రాక్సిమేట్లీ అలాగ వస్తుంది. అయితే లిక్విడిటీ తీసుకుంది కాబట్టి టార్గెట్ని ఇంకా ట్రైల్ చేసుకోవచ్చు. బికాజ్ మనకు చూసుకుంటే భారీ గ్యాప్ డౌన్ అయిపోవడం వల్ల మనకి ఎటువంటి సప్లైస్ అనేవి లేవు, జస్ట్ రెసిస్టెన్స్ అనేవి ఉన్నాయి. రెసిస్టెన్స్ అనేవి పెద్ద అంటే జస్ట్ నార్మల్గా వర్క్ చేస్తే తప్ప సప్లైలు అంత పెద్దగా ఏం వర్క్ చేయవు. కాకపోతే మార్కెట్ అక్కడ కొద్దిగా సస్టైన్ అవ్వచ్చేమో కానీ అంతకు మించి ఇంకేం లేదు. ఓకే, సో ఓవరాల్ టార్గెట్ ఇక్కడ వరకు పెట్టుకోవచ్చు. బట్ నేనేమంటానంటే సెకండ్ టార్గెట్ ఇక్కడ ఉంది చూడండి, ఎక్కడో దగ్గర ప్రాఫిట్ బుక్ చేసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్ అని చెప్పేసి అంటారు. సెకండ్ టార్గెట్ దగ్గర ఎగ్జిట్ అయిపోవడం మంచిది. లేదా మీకు ఇంకా అవగాహన ఉంటే థర్డ్ టార్గెట్ ఈ సపోర్ట్ అని చూడండి, ఇక్కడ వరకైనా పెట్టుకోవచ్చు. అయితే ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ సెకండ్ టార్గెట్ తర్వాత మార్కెట్ అనేది చాలా కన్సాలిడేట్ అయిపోయింది. సో పెద్దగా ప్రీమియం అనేది పెరగలేదు అక్కడ మనకి. సో ఓకే, ఓవరాల్గా మనకి ఎంట్రీ అనేది అక్కడ పాసిబిలిటీ అయింది అనమాట. సో తర్వాత ఇక్కడ ఎంట్రీస్ వచ్చాయంటే ఇక్కడ చాలా ఎంట్రీస్ వచ్చాయి కానీ ట్రిగ్గర్ అవ్వలేదు అనమాట. సో అవి చెప్పుకున్న పెద్ద వేస్ట్. అయితే ఎండ్ ఆఫ్ ది డే కూడా మనకి ఇక్కడ ఒక ఎంట్రీ వచ్చింది. బట్ స్టిల్ ఏంటంటే మనకి మార్కెట్ ఇక్కడ అయితే నేను ఇప్పుడు ఫర్దర్గా మీకు ఇలాంటి ఎంట్రీస్ చెప్పాలి అన్నా సరే, నేను క్వశ్చన్స్ వేస్తున్నా సరే ఎవరు ఆన్సర్స్ చెప్పట్లేదు.
ఓకే, సో ఇక్కడ మీకు ఎన్ని ఎంట్రీస్ వచ్చాయో మీరు కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేస్తే నెక్స్ట్ డే నుంచి అయినా సరే పర్ఫెక్ట్గా మీకు చెప్పడానికి నాకు ఎంట్రీ అట్లా చెప్పాలి అనిపిస్తుంది. సో ఇక్కడ ఎన్ని ఎంట్రీస్ వచ్చాయో కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఎన్ని ఎంట్రీస్ వచ్చాయో అంటే చెప్పక్కర్లేదు, జస్ట్ ఎన్ని ఎంట్రీస్ వచ్చాయో కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఓకే, సో మీకు ఇంట్రెస్ట్ ఉంది నాకు చెప్పొచ్చు అని చెప్పేసి అయితే నేను అనుకుంటాను. లేదు అనుకుంటే జస్ట్ ఇప్పుడు చెప్పలేదు, ఇక్కడ నేనైతే ఉన్నాయి కొన్ని ఎంట్రీస్ కానీ చెప్పట్లేదు. బికాజ్ ఏంటంటే నేను అన్నీ చెప్తున్నట్టే నాకు వాల్యూ ఉండట్లేదు దానికి. ఓకే, సో మీరు ఆన్సర్ ఇస్తే మీకు నచ్చితే ఆన్సర్ ఇవ్వండి, అప్పుడు తర్వాత నేను చెప్తాను నెక్స్ట్ లైక్ ఇంకా మార్కెట్ని డెప్త్గా చెప్తాను అన్నమాట. ఓకేనా, రైట్. సో అది రేపటి మార్కెట్ కోసం మాట్లాడుకుందాం. రేపటి మార్కెట్ కోసం చూసుకుంటే లైక్ ఇప్పుడు మార్కెట్ అనేది ఫ్లాట్గా ఓపెన్ అయింది అనుకుందాం. ఫ్లాట్గా ఓపెన్ అయితే మార్కెట్ ఇప్పుడు పుల్ బ్యాక్ అయ్యి, సో లైక్ ఈ 15 minutes టైం ఫ్రేమ్ లాస్ట్ పుల్ బ్యాక్ కదా ఇది. సో ఇక్కడ మనకి క్యాండిల్ బ్రేక్ అయినట్టు బ్రేక్ అయ్యి 15 minutes టైం ఫ్రేమ్ క్యాండిల్ బ్రేక్ అయినట్టు బ్రేక్ అయ్యి సింగిల్ క్యాండిల్ అప్సైడ్ క్లోజ్ అయిపోయినా, లేదంటే వన్ క్యాండిల్ 2 candles అప్సైడ్ క్లోజ్ అయిపోయి 1 minute టైం ఫ్రేమ్లో చేంజ్ అవుతాయి క్యారెక్టర్ ఇస్తే ఇక్కడ నుంచి టోటల్గా బుల్లిష్ సైడ్ వెళ్ళిపోతాం అన్నమాట. అయితే ఇంకో పాయింట్ కూడా చెప్పడం మర్చిపోయాను. ఇక్కడ మీకు డే టైం ఫ్రేమ్లోని లిక్విడిటీ స్వీప్ ఆఫ్ చేసి మార్కెట్ వచ్చింది, అదే లైక్ 50 minutes డే టైం ఫ్రేమ్లో లాస్ట్ పుల్ బ్యాక్ మార్కెట్ క్రాస్ చేసి ఇండ్యూస్మెంట్ చేసి అప్సైడ్కి వెళ్తున్నాను కదా. వెళ్తున్నా ఇంకొకటి ఉండిపోయింది అనమాట. ఇంకొకటి ఏంటంటే ఇంకా మార్కెట్లో చేంజ్ అవుతాయి క్యారెక్టర్ అనేది జరగలేదు. అంటే టోటల్గా అప్ ట్రెండ్ వెళ్ళడానికి జరగాలంటే ఈ లాస్ట్ హై అనేది మనకి బ్రేక్ అవ్వాలన్నమాట. ఒక మంచిగా బ్రేక్ అయితే టోటల్లీ దాని టార్గెట్ ఏంటంటే లైక్ ఇక్కడ వరకు వెళ్ళిపోవచ్చు అన్నమాట. ఎక్కడ మార్కెట్ లైక్ ఎక్కడ వరకు అంటే ఇక్కడ వరకు అలా వెళ్ళిపోవచ్చు, ఆ హై కూడా బ్రేక్ అయిపోతుంది అన్నమాట. ఓకే, అంత ఫాస్ట్నెస్ ఉంటుంది అన్నమాట. ఓకేలా అది కూడా బ్రేక్అవుట్ అయిపోతుంది, నేనైతే అయిపోతుంది అనుకుంటున్నాను. సో చూద్దాం, ఒకవేళ మరి లేకపోతే వరస్ట్ న్యూస్ ఏవైనా లైక్ మా ఇజ్రాయెల్ ఇరాన్ వరస్ట్ న్యూస్ ఏదైనా అంటే ఇజ్రాయెల్ ఇరాన్ వరస్ట్ న్యూస్ ఏంటంటే ఈ డ్రోన్స్ అటాక్స్ ఇవన్నీ అయితే నార్మలే, కామన్గానే తీసుకుంటుంది మార్కెట్, ఎందుకంటే ఆల్రెడీ ఇంపాక్ట్ అయిపోయింది. ఏవైనా పెద్ద అటాక్ లైక్ న్యూక్లియర్ అటాక్ కానీ న్యూక్లియర్ సైట్స్ మీద బాంబ్ వేసి అది లైక్ వార్ కింద ఇంకా పెద్ద వార్ కింద వెళ్తే ఆటోమేటిక్గా మళ్ళీ పెద్ద గ్యాప్ డౌన్ అయిపోయి సో ఇది కూడా ఇంకా పని చేయదు అన్నమాట. ఇంకా డౌన్ ట్రెండ్ వైపు వెళ్ళిపోవాల్సి వస్తుంది. సో ఏదైనా చెప్పలేము ఏ టైంలో అక్కడ అంటే నార్మల్ ఫైట్ అయితే ఇంకా పెద్ద లెక్క చేయదు, మార్కెట్ అనేది మళ్ళీ బుల్లిష్ సైడ్ వెళ్ళిపోయే ఛాన్స్ ఉంటుంది అన్నమాట. ఓకే, సో ఇలా విధంగా ఫ్లాట్గా ఓపెన్ అయ్యి ఇక్కడ ఈ 50 minutes టైం ఫ్రేమ్ లాస్ట్లో ఇది ఇక్కడ లిక్విడిటీ స్వీప్ ఆఫ్ చేస్తే ఇక్కడ నుంచి బుల్లిష్ సైడ్ వెళ్తాం. ఓకే, లేదు అనుకుంటే లైక్ ఫ్లాట్గా ఓపెన్ అయ్యి అప్ సైడ్కి ట్రావెల్ అవుతుంది అనుకుందాం. ఫ్లాట్గా ఓపెన్ అయ్యి డౌన్ సైడ్కి వస్తాను, అలాగే ఫ్లాట్గా ఓపెన్ అయ్యి అప్ సైడ్కి ట్రావెల్ అవుతుంది అనుకుందాం. ఓకే, ఫ్లాట్గా ఓపెన్ అయ్యి అప్ సైడ్కి ట్రావెల్ అవుతుంటే ఇక్కడ ఇది చాలా ఇంపార్టెంట్. ఇక్కడ ఒకవేళ మార్కెట్ స్వీప్ ఆఫ్ అయితే ఇక్కడ నుంచి బేరిష్ సైడ్ చూస్తాం. అంటే ఇప్పుడు చెప్పాను చూడండి, పుల్ బ్యాక్ అయ్యి బ్రేక్ అయ్యి సింగిల్ క్యాండిల్లో లాన్ క్లోజ్ అయిపోవడం 15 minutes టైం ఫ్రేమ్ది. అట్ ద సేమ్ టైం 1 minute టైం ఫ్రేమ్లో చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ వచ్చిందంటే ఓకే 1 minute టైం ఫ్రేమ్లో చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ వస్తే డౌన్ సైడ్కి చూసే ఛాన్స్ ఉంటుంది అన్నమాట. అయితే నేను ఈ సినారియో అవ్వదని చెప్పేసి అనుకుంటున్నాను, బట్ స్టిల్ చూద్దాం ఏం జరుగుతుంది ఏంటి అనేది చూద్దాం. ఓకే, సో ఏదైనా సరే బుల్లిష్ సైడ్ ఎంట్రీసే ప్లాన్ చేస్తాం మనం. ఓకే, అక్కడ అయితే బ్యాడ్ లక్ చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ అవ్వలేనట్టు సో డౌన్ సైడ్ ఎంట్రీసే ప్లాన్ చేసుకుంటాం అన్నమాట మనం. ఓకేనా, రైట్. సో నెక్స్ట్ మళ్ళా ఒకేలా గ్యాప్ డౌన్ ఇక్కడ అయింది అనుకుందాం. గ్యాప్ డౌన్ ఒకడైతే ఫస్ట్ క్యాండిల్ అప్ సైడ్ క్లోజ్ అయిపోవాలి. గ్యాప్ డౌన్ అయితే ఫస్ట్ క్యాండిల్ అప్ సైడ్ క్లోజ్ అయిపోయి ఇక్కడ చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ కూడా వచ్చేస్తే మళ్ళీ ఇక్కడ లిక్విడిటీ స్వీప్ ఆఫ్ చేసినట్టు ఇంకా టోటల్గా ఇంకా అప్ సైడ్కి వెళ్ళిపోతాం అన్నమాట. ఓకే, ఇంకా ఇక్కడ లిక్విడిటీ గ్రాప్ కూడా చూడం. ఓకే, ఇందాక చెప్పాను చూడండి, ఇందాక ఒకేలా ఫ్లాట్గా ఓపెన్ అప్ సైడ్కి వెళ్ళినా సరే ఇక్కడ లిక్విడిటీ గ్రాప్ అయితే ఇంకా చూడం, ఇంకా డైరెక్ట్గా ఇంకా అప్ సైడ్, బికాస్ ఫస్ట్ లిక్విడిటీ ఇక్కడ తీసుకుంటాం కాబట్టి ఇంకా మనం బుల్లిష్ సైడే వెళ్ళిపోవడానికి ట్రై చేస్తాం అన్నమాట. ఓకే, రైట్. అయితే ఒకటి ఫ్లాట్గా ఓపెన్ అయ్యి డౌన్ సైడ్కి వచ్చి ఇక్కడ లిక్విడిటీ గ్రాప్ చేయకపోయినా లేదా గ్యాప్ డౌన్ అయిపోయినా సరే మంచిగా, సో మార్కెట్ అనేది క్యాండిల్ మంచిగా డౌన్ సైడ్కి వచ్చేస్తుందంటే లైక్ అప్పుడు ఏంటంటే లైక్ ఇక్కడ ఆర్డర్ బ్లాక్ ఎంట్రీ ఇక్కడ ప్లాన్ చేసుకుంటాం అన్నమాట. ఓకే, ఇక్కడ ఇందాకలా మనం ఎర్లీ మార్నింగ్ వెళ్ళిపోయాను కదా ఇక్కడ నుంచి, ఇక్కడ ఆర్డర్ బ్లాక్ ఏరియా దగ్గర నుంచి మళ్ళీ ఇక్కడికి వస్తే ఒకవేళ మార్కెట్ ఇక్కడికి వస్తే ఓకే ఇక్కడికి వస్తే ఇక్కడ నుంచి చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ చూసుకొని ఇక్కడ నుంచి బుల్లిష్ సైడ్ వెళ్ళడానికి ప్లాన్ చేస్తాం. ఒకవేళ అక్కడ చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ అవ్వకుండా మార్కెట్ అనేది ఇక్కడ కూడా బ్రేక్అవుట్ అయిపోతే ఇంకా టోటల్లీ డౌన్ ట్రెండ్కి అయితే షిఫ్ట్ అయిపోతాం అన్నమాట మనం. ఓకేనా, సో ఇక్కడ లిక్విడిటీ స్వీప్ ఆఫ్ అవుతే 15 minutes టైం ఫ్రేమ్ లిక్విడిటీ స్వీప్ ఆఫ్ అయిపోతే రేపు ఇక్కడ కొన్ని ఎంట్రీస్ ఇలా డౌన్ సైడ్ ఇలా ప్లాన్ చేస్తాం అన్నమాట. ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ అయిపోతాం. ఓకే, ఇక్కడ అయిపోతాం, ఇక్కడ నుంచి చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ జరిగితే మళ్ళీ ఇక్కడ నుంచి బుల్లిష్ సైడ్ వెళ్ళడానికి ప్లాన్ చేస్తాం. ఓకేనా, సో అది మాట. సో ఎక్స్ప్లెనేషన్
నేనైతే మీకు లైక్ టాప్ అని చెప్పేసి వెళ్ళిపోతున్నాను. బికాజ్ నాకు ఎవ్వరు మినిమం అయితే సపోర్ట్ చేయట్లేదు. నేను వేరే ఛానల్స్ ఏంటంటే మినిమం లైక్ ఎలా చెప్పేస్తారంటే ఇదిగోండి ఇక్కడ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ ఇస్తున్నాను, ఇది రేపు బ్రేక్అవుట్ అయితే డౌన్ సైడ్, బ్రేక్అవుట్ అయితే అప్ సైడ్. నేను అలా చెప్పకుండా మొత్తం క్లారిటీగా చెప్తున్నందుకు నాకు మినిమం అక్కడ సపోర్ట్ అనేది లేదు. సో వారికి సబ్జెక్ట్ అర్థమవుతుందో లేదు తెలీదు. మరి సబ్జెక్ట్ అర్థమైనా సరే ఎందుకులే ఏదో మన కంటెంట్ మనకు వచ్చేసింది కదా అని చెప్పేసి వెళ్ళిపోతున్నారు తెలియదు. సో దానికి తగ్గట్టే నేను కూడా రియాక్ట్ అయ్యి ఇంకా లైక్ పైప్ అని చెప్పుకుంటూ వెళ్ళిపోతున్నాను అనమాట. సో మీరు లైక్ కొట్టి మీరు లైక్ అంటే లైక్ ఇంకా నాకు వ్యూవర్షిప్స్ తెప్పించి లైక్ ఎంకరేజ్ చేస్తేనే నేను ఇంకా క్లారిటీగా చెప్తాను అనమాట. లేదంటే నేను అందరిలాగే లైక్ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లాగే గీసేసి ఇంకా మార్కెట్ని ఇలా పైప్ అని చెప్పేసి వెళ్ళిపోతాను అనమాట. సో మీరు నాకు సపోర్ట్ చేస్తేనే నేను ముందుకెళ్తాను. లేదు నాకు అర్థం కావట్లేదు మార్కెట్, మీకు లైక్ మీరు ఏం చెప్తున్నారు నాకు అర్థం కావట్లేదు, అందుకే మీకు ఛానల్కి పెద్దగా నాకు ఏం చేయాలో తెలియలేదు అంటే సో మీరు కోర్స్ కూడా నేర్చుకోవచ్చు అనమాట. సో స్మార్ట్ మనీ కాన్సెప్ట్, లిక్విడ్ కాన్సెప్ట్స్ నుంచి మీరు అడ్వాన్స్గా నేర్చుకోవాలనుకుంటే లిక్విడిటీ గురించి అనేది అడ్వాన్స్గా నేర్చుకుంటే కింద డిస్క్రిప్షన్ అన్న నెంబర్ ఇస్తుంది, దానికి కాల్ వాట్సాప్ చేసినట్టయితే మీకు కోర్స్ డీటెయిల్స్ కూడా టోటల్గా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియోలో ఇంతవరకే ఉంటాను. టేక్ కేర్, బై.